హాయ్ గైస్, ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నాం. మీకు కింద ఒక వీడియో ఇస్తున్నా, ఇక్కడ కనిపిస్తుంది చూడండి. ఈ వీడియో అయితే ఎవరైతే చూడలేదు వాళ్ళు ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. లేదు అంటే ఈ వీడియో అయిపోయిన తర్వాత ఆ వీడియో చూడండి, ఇంకా క్లారిటీ వస్తుంది. సో థంబ్నెయిల్ అయితే మీరు చూసే ఉంటారు. ఈరోజు ప్రాంక్ ఆన్ విశాల్ బ్రో పైన ప్రాంక్ చేయబోతున్నాం. అయితే పోయినసారి ఉప్పల్ రమ్య కదా అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి కొండాపూర్ నావ్య అనమాట. అంటే పోయినసారి ప్రాంక్ చేసినాం కాబట్టి ఈసారి నమ్ముదలే అనే ఛాన్సెస్ తక్కువ ఉన్నాయి. బట్ చూద్దాం ఏమవుతుందో. మనం చేసిన తర్వాత ఫెయిల్ అయ్యే ప్రసక్తి లేదు. మ్యాక్సిమం నమ్మేయడానికి ట్రై చేస్తాం. ఇలాగైతే ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. హే గాయ్స్, వీడియోలోకి వెళ్లే ముందు మీ అందరికి ఒక సీక్రెట్ చెప్పాలనుకుంటున్నా. అదేంటంటే, ఏంటి అక్క ఈ మధ్యలో నీ స్కిన్ చాలా గ్లోయింగ్ గా ఇంకా గ్లాసీగా అయిందని చెప్పేసి నన్ను అందరూ అడుగుతున్నారు. సో ఆ సీక్రెట్ ఏంటో ఈ రోజు నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. అండ్ ఇంకొకటి గాయ్స్, మనం చూసినట్టయితే కొరియన్ వాళ్ళ స్కిన్స్ అయితే చాలా గ్లాసీగా గ్లోగా ఉంటుంది. వాళ్ళ స్కిన్ ఎందుకు అలా ఉంటుంది అనుకుంటున్నారా? వాళ్ళు తరతరాలుగా ఒక సీక్రెట్ అయితే మెయింటైన్ చేస్తున్నారు అనమాట. అదేంటి అంటే, మనం రైస్ బాయిల్ చేసినప్పుడు అందులో వాటర్ వస్తాయి కదా, అదే అండి గంజి నీళ్ళు అంటాం కదా. సో దాన్ని సీక్రెట్ ఇంగ్రీడియంట్ గా వాడుతున్నారు అనమాట. అందుకే వాళ్ళ స్కిన్ అంతా గ్లోయిగా గ్లాసీగా ఉంటది. సో నాకు ఈ మ్యాటర్ తెలిసాక నాకు అనిపించింది ఆ ప్రాసెస్ అంతా ఇప్పుడు చేయాలి అంటే మన వల్ల అయితే అస్సలు అవ్వదు, ఇంకా చాలా లెంతీ ప్రాసెస్ కూడా. సో అందుకని నేను మమ్మ ఎర్త్ వల్ల రైస్ ఫేస్ వాష్ అయితే ఆర్డర్ చేసుకున్నాను. ఇందులో మనకి ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే రైస్ వాటర్ ఇంకా నియాసినమైడ్ ఉంటుంది అనమాట. సో రైస్ వాటర్ వచ్చేసి మన స్కిన్ ని గ్లోగా చేసి ఇంకా గ్లాసీగా చేసి ఇంకా బ్రైట్ గా చేస్తుంది అనమాట. అండ్ నియాసినమైడ్ వచ్చి మనకి డార్క్ స్పాట్స్ రెడ్యూస్ చేసి ఇంకా ఈవెన్ స్కిన్ టోన్ అయితే ఇస్తుంది అనమాట. మనకి ఇది చూడడానికి మంచి క్రీమీ టెక్స్చర్ లాగా ఉంటుంది అనమాట. క్రీమీగా ఉంటుంది వేరే ఫేస్ వాష్ తో కంపేర్ చేస్తే. సో ఇది మన ఫేస్ ని క్లీన్స్ చేస్తుంది, దాంతో పాటే మనకి ఎసెన్షియల్ మాయిశ్చరైజింగ్ అయితే ఇస్తుంది అనమాట. అండ్ ఇది మన ఫేస్ కి అప్లై చేసుకున్న తర్వాత ఇలా సర్క్యులర్ మోషన్స్ లో ఇలా రబ్ చేసుకుంటూ ఉండాలి. దాని వల్ల మన స్కిన్ కున్న డస్ట్ అంతా పోతుంది అనమాట, బ్లాక్నెస్ పోతుంది, ఇంకా యాక్ని కూడా పోతుంది అనమాట. సో గైస్, ఇది అన్ని స్కిన్స్ వాళ్ళకి సూటబుల్ అనమాట, ఎవరైనా వాడచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది చాలా సేఫ్ అండ్ సర్టిఫైడ్. సో ఇదైతే నేను డైలీ యూజ్ చేస్తున్నా తీసుకున్నప్పటి నుంచి. అండ్ దీంతో ఫేస్ వాష్ చేసుకుంటే నాకైతే ఫేస్ మంచి రిఫ్రెష్ గా అనిపిస్తుంది. అండ్ మనం షూర్ గా ఒక 20 days తర్వాత మంచి రిజల్ట్ అయితే చూడొచ్చు అనమాట. మంచి గ్లాసీ లుక్ అయితే కనిపిస్తుంది మనకి. అలానే మన స్కిన్ ని ఇది మంచి హైడ్రేటింగ్ గా ఉంచుతుంది. చూసారు కదా నా ఫేస్ అయితే ఎంత బాగుందో, స్కిన్ ఎంత క్లియర్ గా మంచి ఈవెంట్ టోన్ వచ్చింది అనేది. సో గైస్, ఈ ప్రోడక్ట్ అయితే నేనైతే మమాయత్ వెబ్సైట్ లో తీసుకున్నాను అనమాట. అండ్ అంతేకాకుండా మనకి మమాయత్ ప్రోడక్ట్స్ వచ్చేసి లోకల్ స్టోర్ లో కూడా అవైలబుల్ ఉంటాయి. అండ్ అంతేకాకుండా ఆన్లైన్ లో వచ్చేసి అమెజాన్, నైకా, పర్పుల్, ఫ్లిప్కార్ట్ ఇందులో కూడా అవైలబుల్ ఉంటాయి అనమాట. మమాయత్ అఫీషియల్ వెబ్సైట్ లో ఇంకా మమాయత్ యాప్ లో కూడా ఈ ప్రొడక్ట్స్ అనేవి మనకు అవైలబుల్ ఉంటాయి. సో గైస్, మీరు కనుక ఈ ప్రొడక్ట్స్ తీసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో కమెంట్ సెక్షన్ లో లింక్ ఇచ్చాను అండ్ కూపన్ కోడ్ ఇచ్చాను. కూపన్ కోడ్ వచ్చేసి అంజిత్ 2025 అనమాట. ఈ కూపన్ కోడ్ యూజ్ చేస్తే మీకు ఫ్లాట్ 20% ఆఫ్ అయితే వస్తుంది అనమాట. సో గైస్, ఇంకోటి ఏంటంటే మన మమాయత్ ప్రొడక్ట్స్ పైన ఏదైనా ఇంకా అప్గ్రేడ్ చేయాలన్నా, ఇంకా ఫర్దర్ గా మనకి ఇలాంటి ప్రోడక్ట్ కావాలి, ఇంకా ఇట్లా బెటర్ గా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి మనం ఏమైనా ఫీడ్బ్యాక్ ఇవ్వాలనుకున్నా మనమైతే వాళ్ళకి కామెంట్ సెక్షన్ లో కానీ లేకపోతే షేర్ ద్వారా కానీ ఫీడ్బ్యాక్ ద్వారా కానీ అట్లా మనకి మన ఒపీనియన్ వాళ్ళకి చెప్పొచ్చు అనమాట. సో మనం ఇచ్చే ఫీడ్బ్యాక్ వాళ్ళని ఇంకా ఫర్దర్ గా ప్రొడక్ట్స్ అయితే అప్గ్రేడ్ చేస్తారనమాట. అండ్ ఇంకోటి గైస్, మమాయత్ ప్రొడక్ట్స్ అన్ని వీగన్ అనమాట. ఇందులో నాన్ వెజ్ ప్రొడక్ట్స్ అయితే ఏమి ఉండవు. వీడియోలోకి వెళ్ళిపోదామా? సో గైస్, వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, రియాక్షన్ ఎట్లుందో. ఇంతకు ముందు ఆల్రెడీ చేసాం కాబట్టి సో తక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. బట్ కాకపోతే 100% పేపర్ పెట్టి కింద మళ్ళీ బుక్ చేద్దాం. మస్తు పని ఉంటుంది, అసలు స్కిప్ చేయకండి. కొట్టుకుందామా? సౌండ్ ఇవాళ నా కాళ్ళకి దెబ్బ తాకింది. ఎందుకు? ఏమైంది? ఎట్లా? కెమెరా సెట్ చేస్తే హడవిల్ వెనక వచ్చి తాకింది తెలుసా? బెడ్ ఖరాబ్ అయిందా? బ్లడ్ వస్తుంది నాకంటే బెడ్ ఖరాబ్ అయిందంటాడు. ఇట్లానే వరుకుందా? మరి నిజంగానే ఎవరన్నా ఉన్నారా? అంటే అన్నావు కానీ సౌండ్ కానీ గట్టి వస్తుంది. లైఫ్ కొంచెం పక్కలు ఏంటి నిజమే అనుకుంటారు కాబట్టి నిజంగా కొంచెం మెల్ల పక్క పంటలు ఏంటే నిజమే అనుకున్నాను. తెల్లారంగా చూసి మొహం అసలు ఏంటి నీకు ఏం చెప్పినా నీకు అర్థం కాదు, ఏం లేదు. ఎందుకు అట్లా చేస్తా లేదు? ఎందుకు ఎవరు చెప్తారు? నువ్వు ఒక్క అమ్మాయితో ఉండలేవా? ఆ బొక్క నువ్వు పెద్ద అందంగా ఉన్నావులే. చెప్పు. అంటే నాకు ఉంది ఒక 10-20 మంది కానీ అదే అడుగుతున్నా. అంటే అలాంటి కాదు నేను. అలాంటి ఓడివే ఇప్పుడు అర్థమైతే కాదంటే ఒక్కరితో ఇట్లా కమిట్మెంట్ తో ఉండలేవు. సౌండ్ అయితే వస్తాను. చెప్పు ఏంది? ఇంకెన్నిసార్లు దాచాలి నేను? ఎంతమంది కానీ చెప్పకుండా ఉండాలి నేను? చెప్పు. ఎప్పుడు నేనే నెత్తి మీద తీసుకోవాలా? వచ్చిండి చెప్పమంటావా? ఏ బ్రో మంకీస్ వస్తాయి. చెప్పాలా? చెప్పమంటావా? చెప్తా, తెలియాలిగా. ఇంకెన్ని రోజులు? ఇంకొక వారం రోజులు అంతే.
ఇప్పుడు ఆయన ఏమనుకుంటాడు, ఏ ఉత్తని వీళ్ళు అబద్ధాలు చెప్తాను అనుకుంటాడు. ఇప్పుడు నన్ను అనుకుంటాడు కదా. పుష్ప2 నెట్ఫ్లిక్స్ లో పుష్ప2 వచ్చింది. ఏది పుష్ప 3 అవుతుంది, పుష్ప 3 జరుగుతుంది ఇక్కడ, ఇంకా పుష్ప 2 ఏమున్నది బ్రో. పుష్ప2 చూద్దాం బ్రో. ఇగో నువ్వు అందరి ముందు అన్ని ఒర్రకు నాకు అర్థం కాదు. ఇద్దరు దిద్దాన్ని ఫిక్స్ అయినా నాకు అర్థం కాదు. నీకు ఉంది తీయడానికి. ఏం లేదు బ్రో, ఏం లేదు బ్రో. ఈయన పెద్ద పంచాయతీ ఉన్నది ఈయనది. చెప్పక అంటాడు, కానీ ఎప్పటికైనా చెప్పేదే కదా అని నేను విషయాలు కూడా మాత్రం చెప్పక ఎవరికైనా చెప్పగానే అని అంటాడు. రేపు ఒక చిన్న హెల్ప్ చేయాలి, రేపు హెచ్ఐడి తీసుకోపోవడం. నీకు డ్రైవింగ్ వచ్చా ఎట్లా? రేపు చిన్న హెచ్ఐడి తీసుకో, పని ఉంది. కొండాపూర్ పోవాలి. నీకు ఎన్నిసార్లు చెప్పాలి? పోతా పోయి అక్కడ ప్రూఫ్లు అన్ని తెలుసుకొని రావాలి. ఇంకా నా దగ్గర కూడా ప్రూఫ్లు ఉండాలి కదా. అదే రేపు స్టేషన్ మీద కేసు పెడితే నా దగ్గర ప్రూఫ్లు ఉండాలి. ఆ పిల్లవయ్యే కేసు పెడితే నా మీదకి వస్తుంది. నవ్య బ్రో, నవ్య అనగానే స్మైల్ వచ్చేసింది, బ్లష్ అవుతున్నావు. ఇది కొత్త కథ మళ్ళా. అమ్మా బ్రో ఏంటి బ్రో, రమ్య బ్రో, అది వీడియో బ్రో. ఈ పేరు నవ్య బ్రో. ఆమె పేరు రమ్య బ్రో, అది జస్ట్ వీడియో చేసినాం. నీకు తెలుసు బ్రో, నవ్య బ్రో, రియల్ ఆమె. ఇది డాగ్, 100% డాగ్, 100% డాగ్. ఈ ఏడబెట్టి చెప్పు బ్రో, ఇది చెప్పు, ఏడబెట్టి చెప్పు, కెమెరా ఏడబెట్టి చిక్కన్న బంగారం చెప్పు. ఇట్లుంటది. నేను అప్పటికే అనుకున్నా బ్రో, అసలు అనవసరంగా ఈయనతో ప్రాంక్ చేసినాము, ఎందుకంటే రియల్ గా ఒకవేళ జరిగినా ఈయన నమ్మడు అని చెప్పేసి ఆల్రెడీ అనుకున్నాం. కానీ రియల్ ఏదో జరుగుతుంది, నాకు అంత సీన్ లేదు అనుకుంటే రియల్ గానే వేసిండు. కొండాపూర్లు ఉంటది బ్రో, ఆమె పేరు నవ్య. ఉప్పల్ రమ్య అయిపోయి, ఉప్పల్ రమ్య పేరు మార్చుకొని కొండపూరికి పోయి రిచ్ అయిపోయింది డైరెక్ట్ నవ్య. బ్రో జోకులు వేసుకుంటారు అందరు, జోకులు వేసుకుంటారు, అట్లానే ఉంటది. మరి నువ్వు వేసే పని బట్టి జోకులు వేసుకుంటారు అందరు. ఇప్పుడు ఆమె ట్విన్సా మరి? ఆడపిల్ల పిల్లలు లేరు బ్రో ఆమెకంటే. నేను అట్లా వద్దని చెప్పినా కానీ ప్రాంక్ అని చెప్పేసి. ప్రెగ్నెంట్ బ్రో ఆమె. అలా అయితే హ్యాపీనే. అక్కడ కొడుకు, అక్కడ ఇక్కడ మళ్ళీ. అందుకే పిచ్చి పిచ్చి ప్రాంకులు చేద్దామని అనకని చెప్తున్నా నేను, అర్థమైందా? ఇప్పుడు ఎవరు చెప్పినా ప్రాంక్ అని అనుకుంటారు, నిజంగా నమ్మరు. సీరియసా? అవును నిజం బ్రో. నేను అప్పటికే నేను ఏమన్నా ఆయన చెప్పినా నమ్మడం అంటే మంచి పని, ఇంకేం నమ్మడం అని మాట్లాడను. ఎందుకంటే నీకు ఫేవరబుల్ ఉంది కదా, నీకు ఫేవరబుల్ ఉంది కదా. బ్రో ఈ ప్రాంక్ ఫెయిల్, ఈ కెమెరా ఏడు ఉంటే ఆడ ఫెయిల్, మొత్తం ఫెయిల్. సరే రేపు నన్ను కొండాపూర్ తీసుకోవో, నీకు అర్థమవుతుంది బ్రో. రేపు నేను పోయేస్తా, నేను పోతా. ఫెయిల్ ప్రాంక్, నేను పోతున్నా. అరే ఆమె నన్ను ఫోన్ లో ఎట్లా పెట్టింది? వాళ్ళకి పుష్ప చూద్దాం బ్యాక్గ్రౌండ్ గట్టి నెట్ఫ్లిక్స్ లో. నువ్వు బట్టి ఏం మన టీవీ పెట్టుకుందాం మరి, మనం పోదామా? మనాడు అది కాదు బ్రో, ఆమె కాల్ కూడా మాట్లాడింది బ్రో. నేను కావాలి నేనే వేసుకుంటా అన్నది బ్రో. పెళ్లి కాలేదు. ఒక 50-60 మంది ఎంబడి పడి అంటారు నన్ను చేసుకుంటాను, కానీ నేను చేసుకుంటానా? ఆ బొక్క నువ్వు పెద్ద అందంగా ఉన్నావులే. నువ్వు చేసుకుంటావు కదా, ఇప్పుడు చేసుకుంటాను అంటాను, అందుకే ప్రాబ్లం వచ్చింది. 50-60 మందట. ఏది 50-60? నాకేం తక్కువ బ్రో, అందగానే. అందుకే ఇవన్నీ పడతాను కథలన్నీ. అందగాడు అప్పుడు 50-60 మంది ఉంటే అందగాడు అన్నాడు, రసికుడు అంటాడు. అయిందా? మంచిగా అయిందా? ఆయన అదే బ్రో, ఆయన అదే. ఆయనకి ఎట్లా అంటే కామిస్టీ. ఆయన ఇది ఎప్పుడు పెట్టారు? జస్ట్ ఇప్పుడే పెట్టాం. అదే అనుకున్నా నేను కూడా. అవును కొనుక్కున్నాను కానీ అంటే నేను తీసుకొని చెప్తాను. తీసుకోకు నువ్వు, తీసుకుంటే తీసుకోకపోతే తీసుకోకు నువ్వు. ఆమె నాకు ఫోన్ చేసి ఏమన్నా తెలుసా, నా మోని పంపి నీ దగ్గర ఎందుకు ఉంచుకున్నావు నువ్వు అని మాట్లాడుతుంది ఆమె. అని అంటే సరే నాకు తాళి కట్టండి, నా దగ్గర ఫోటోలు ఉన్నాయి, ఆల్బమ్ ఉంది, మ్యారేజ్ సర్టిఫికేట్ ఉంది, నీ దగ్గర ఏముంది అంటే మేము తీసుకున్నాం పెళ్ళి, మా ఇంట్లో కూడా అన్న నొప్పించండి అని చెప్పేసి ఆమె అంటాను. ఈ పెద్ద మనిషి వాళ్ళ ఇంటికి కూడా పోయిందట. ఆమెకు సిస్టర్ ఉంది, ఆమె మంచిగా ఉందట, ఇంకా ఆమె మంచిగా ఉందని ఆమెతో అన్నట. చేసుకున్నా సిస్టర్ చూసిన సిస్టర్ నచ్చింది, మనకు కావాల్సింది కూడా అదేలేమ్మా. కానీ బాగా దెబ్బైనా అసలు బ్రో. అలా సిస్టర్ పేరు రమ్య అని నచ్చిందా? నవ్య రమ్య అని. నిజం బ్రో, రేపు నన్ను కొండాపూర్ తీసుకో బ్రో. ఒకసారి ఆమె కేసు పెడతా అంటుంది, నాకు ప్రాబ్లం అవుతుంది తర్వాత. ఇప్పుడు నాకు కూడా ఒక పాప ఉంది, నాకు ఒక ఫ్యామిలీ ఉన్నది. ఆమె పోయి నా పేరు కేసు పెడతా అది అంటే నన్ను చిల్లర అవుతుందా కాదా? చిల్లర పంచాయతీలో ఇవన్నీ ఇగో చెప్పేది. నువ్వు అట్లా నన్ను పిచ్చి మాటలు వదిలిపెట్టు. నేనేమనుకున్నా అంటే మనకి ఎలాగో ఫ్యామిలీ బంధుత్వాలు పెంచుకోవాలని ఇట్లా పెంచుకుందా అని ఫిక్స్ అయినా. ఎట్లా వేరే పోరినా అమ్మాయిలతోనే పెంచుకోవాలి, అమ్మాయిలతోనే పెంచుకోవాలి బ్రో బంధుత్వాలు. అబ్బాయిలతో పెంచుకోరా? వేరే చెప్పిండు బంధుత్వాలు పెంచుకుని ఇట్లా పెంచుకుంటా అవుతుంది. ఏంది మన సినిమా ఉంటది కదా, ఇట్లా మొత్తం చుట్టుపక్కల
ఏమో అర్థమైంది. కాదు బ్రో, ఫ్యామిలీ ఎక్స్టెండ్ చేద్దాం అనుకున్నా, కాకపోతే మిస్ ఫైర్ అయింది బ్రో. అసలు అట్లా కాదట అది. మరి అట్లాంటప్పుడు నన్ను పెళ్లి చేసుకున్నావు? ఫ్యామిలీ ఎక్స్టెండ్ చేయాలని. మరి ఆ ముక్క నాకు ముందే చెప్తే అయిపోవు కదా. ఆలోచనలు అంతగా లవ్ ఇవ్వండి. ఇప్పుడు ఈమెకు లవ్ అని చెప్పినావా లేకపోతే అరేంజా? లేదు, దిల్కత్ దడకన్ ప్యార్ అని చెప్పిన. నేను నమ్మడు రా నువ్వు జోకులెత్తే. నేను జోక్ ఎప్పుడు చెప్తాను, లైఫ్ గురించి కానీ దాని గురించి కానీ, ఇంకేంటిది దీని గురించి. ఆయన జోకే అనుకుంటాడు ఇప్పటికి, ఆయన నమ్ముతలేడు. లైఫ్ అనేది జోక్ ఆఫ్ ద పార్ట్ కాదు బ్రో, పార్ట్ ఆఫ్ మళ్ళీ రిపీటెడ్ గోల్డెన్ వర్డ్స్ వన్ టైం కేమ్స్ అంతే. కానీ ఉందా లేదా అన్నట్టు అలా వచ్చి వెళ్ళిపోవాలి, అదే మ్యాజిక్. కేమ్ సరే నీకు సారీ కేమ్ అవుట్ అంతే. బ్రో నీకు ల్యాప్టాప్ లో పిక్స్ ఉన్నాయి వీళ్ళిద్దరి, నేను చూపిస్తా. అప్పుడు వందిత్ బ్రో నేను ఎందుకు చూపెడుతున్నా నాకు అర్థం కాదు. ఎవరు ఆమె చూపుతా అడిగినా అంటే ఇప్పుడు నన్ను కొండపూర్ తీసుకోవాలి రేపు పెడతా అంటే స్పేస్ ఉన్నప్పుడు నేను చూపెట్టుకుంటాను, ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాను. నువ్వెందుకు మాట్లాడుతాను? దానికి ఆయన ఎందుకు సపోర్ట్ చేస్తాడు చూపించుకుంటా అంటే? సపోర్ట్ అవుతావా బ్రో అట్లా వేరే అమ్మాయిని అట్లుంటే? మరి ఏం లేదు, అవసరం అయితే నీకు కూడా సరి అయితే ఒక సపోర్ట్ చేయ అంటాడు ఈయన. అట్లా ఏ బ్రో, నేను ఎక్స్టెండ్ చేసుకుంటా ఫ్యామిలీ కానీ అట్లా. వద్దా, కనెక్షన్స్ కావాలి. మరి కనెక్షన్స్ కావాలా? మంచిగా మనిషిని కాబట్టి రేపు నేను వెళ్తున్నా, నాకు మ్యారేజ్ సర్టిఫికేట్లు ఎందుకు దాచిపెట్టినావు? బాగా సర్టిఫికేట్లు దాచిపెట్టింది బ్రో, మ్యారేజ్ సర్టిఫికేట్లు. ఇప్పుడు ఆమె కేసు పెట్టింది, ఆమె ఏమన్నది నాకే ఈయన మీద రైట్ ఉన్నదని కేసు పెట్టింది. ఇప్పుడు నేను పోయి ఆడ ఏమైనా ప్రూవ్ చేసుకోవాలి, రాయి చూపించి ఓ ఇన్ని రోజులు ఇదే పంచాయతీ ఇదే పరిచయంలో ఉన్నాం చెప్పుకుంటే కలిసి. ఇప్పుడు మనం ఒక ప్రాంక్ చేసినాం కదా బ్రో, ఇప్పుడు నేను వచ్చి చెప్తే నువ్వు నమ్ముతావు? ఇప్పుడు నువ్వు ఏమన్నావు ఆల్రెడీ, రమ్య అయిపోయింది నవ్య అని పేర్లు కూడా నా దరిద్రంగా గెలిచినాయి. మరి అందుకే నేను ఎవరికి చెప్పలేదు. ఈయన ఇప్పుడు ఏమంటాను, ఇప్పుడు అదే పంచాయతీ అయితే నువ్వు వచ్చే ముందు సర్టిఫికేట్స్ ఇవ్వండి ఇస్తలేడు. ఆమె కేసు పెట్టి నాతోటే ఉన్నది రిలేషన్, మా ఇంట్లో ఒప్పించినాం, మేము పెళ్లి చేసుకుంటాం, ఇక హల్దీ గిల్లి పెట్టుకుంటాను అని చెప్పేసి ఆమె అన్నది. నేనేమన్నా లేదు నాకు ఆల్రెడీ పెళ్ళి అయింది, నాకు ఆల్బమ్లు అవి ఉన్నాయి, ఏమంటారు ఇది మ్యారేజ్ సర్టిఫికేట్లు ఉన్నాయి, తీసుకొస్తాను నేను ప్రూఫ్స్ అని చెప్పేసి అంటే సరే తీసుకురా అన్నది. ఈయన మొత్తం చెక్కు చెదరు ఏం లేకుండా అన్ని దాచిపెట్టాడు. ఇప్పుడు ఇస్తలేడు. అయితే ఇక గిన్నె బయట ఓపెన్ టాప్ వదిలేసుకున్నా. మరి బట్టలు ఎందుకు వేసుకుంటాను వదిలేసుకుంటే? ఓపెన్ టాప్ బ్రో, ఓపెన్ టాప్ వదిలేసుకున్నా. మరి వదిలేసుకున్నప్పుడు ఇవ్వను కదా బ్రో మ్యారేజ్ సర్టిఫికేట్ లో పట్టుకోవా పెడతా ఆడ నేను కూడా. అప్పుడు వస్తారు ఇంటికి వస్తారు పోలీసు వాళ్ళు. నాకేం నేను తప్పు చేయలేదమ్మా. ఒప్పుకుంటాను బ్రో డైరెక్ట్ గా, ఇంకా ఇట్లా అంటే ఆయనతో నేను ఉండాలి. నేను అదే అనుకుంటానా, అవి తీయడట ఎక్స్టెన్షన్ కావాలట. ఎక్స్టెన్షన్ కావాలనుకున్నప్పుడు నువ్వు వేరే దాంతో ఎక్స్టెన్షన్ చేసుకో, ఏమైతే ఎందుకు డివోర్స్ ఇచ్చి. ఆమె ఇట్లా లేదు బ్రో, గలీజ్ ఉంటుంది అంతా, బక్కా పల్చ ఉంటుంది. నాకు ఆ మాట నాకు నేను తీసుకోను హార్ట్కు బాగా అయితే నాకు అనే రైట్ నీకు లేదు. మరి బక్క ఉన్నది కదా బాగా, అది బక్క చిక్కిపోయి ఇంత చిన్న జుట్టు వేసుకొని గలీజ్ ఆమె ఎట్లా నచ్చింది? లవ్ చేస్తాను, మంచిగా వంట చేసి పెట్టి లవ్ చేస్తాను. నువ్వా ఇట్లా ఇట్లా ఒక లైఫ్ ఊహించేసుకున్నా. ఏముంది బ్రో, నేను కొండాపూర్ కరీంనగర్ ఈ 3 సర్కిల్ కవర్ చేయాలి. బాగా డిస్టెన్స్ రావడానికి పోవడానికి బాగా జర్నీకి ఇబ్బంది అవుతుంది. ఇంకా అక్కడ పోయి ఇక్కడ కూడా వస్తావాను అంటే అనుకున్నట్లు నేను రాడియా మొత్తం సంబంధాలు అన్ని తెంచుకున్న తర్వాతనే నువ్వు ఏదైనా ప్రొసీడ్. నేనేమో ఎక్స్టెండ్ చేసుకుంటూ పోతా అంటే నువ్వు తెంచుకుంటూ పోతా అంటే అది కరెక్ట్ గా పద్ధతి కాదు. సరే ఒక పని చేద్దాం మరి, సరే ఆమెను పెళ్లి చేసుకున్నా ఇంటికి తీసుకురా, ముగ్గురం కలిసి ఉందాం మరి, అట్లా ఓకేనా నీకు? నాకు ఓకే, నాకు ప్రాబ్లం లేదు ఎందుకంటే నాకు పని మనిషి వస్తుంది ఇంట్లో. ఇప్పుడు రేపు నువ్వు కొండాపూర్ వస్తావా, మేము ఇద్దరం పొమ్మంటావా? ఏదోటి పొయ్యి పెంట ఎత్తాలి ఇంట్లో. దానికి ఫోన్ కొనిచ్చిన 16 Pro Max వాళ్ళకి కూడా పోయి. ఇప్పుడు ఇది నిజమా ప్రాంక్? ఓపెన్ ఎందుకనంటే ఇప్పుడు ఇది ప్రాంక్ అన్నావు అనుకో, నేను నిజంగా వెళ్ళిపోతా, నాకు వద్దు ఇక మీ ఉట్టి అని అన్నిటికీ నాకు మీతో పంచాయతీలు ఉట్టి ఇజ్జత్ పోతాను బ్రో నాకు బయట. ఒకవేళ రియల్ అంటే నాకు స్టోరీ మొత్తం చెప్పు, నేను ఏదో ఒకటి స్టోరీ చెప్తా అంటే నమ్ముతలేడు. రియల్ గా స్టోరీ చెప్తున్నాం బ్రో. చూసారా సార్ డబుల్ యాక్షన్. మీరు కొట్లాడుకున్నా మరి నేను అక్కడ కూర్చుంటా, మరి కొట్లాడుకోండి మీరు మొత్తుకోండి. నాకేంటంటే నేను చెప్పొద్దని అనుకున్నా, ఎందుకు చెప్తున్నా అంటే రేపు నాకు కొంచెం హెల్ప్ అవ్వాలి బ్రో. నేనుండి ఏం లేదన్నా కొండాపూర్ పట్టుకొని పోవాలి, వాళ్ళ ఇంటికి పోవాలని ఫస్ట్ వాళ్ళ మమ్మీ డాడీని కూర్చోబెట్టి నేను మాట్లాడాలి. ఇట్లా మీ పిల్లి ఇవన్నీ ఎత్తంది, నాకు పెళ్ళైందో పాప ఉన్నది, మరి ఏంది సంగతి అని చెప్పేసి జస్ట్ అడగాలి. ఇదంతా అడిగి నా మ్యారేజ్ సర్టిఫికేట్లు అన్న ముంగట పెట్టి స్టేషన్ పోదాంపా అని చెప్పాలి. అంతే, జస్ట్ ఈ ప్రాసెస్లో నాకు హెల్ప్ కావాలి బ్రో, అంతే. రేపు ఏందనే తెలుసుకొని వస్తా.
ఈయన తప్ప అంటే ఈయన కూడా వచ్చేటప్పుడు అక్కడ ప్యారడైజ్ లో బిర్యానీ తినేసి వచ్చేసాము బాగుంటది మేము ఇద్దరం వెళ్ళినప్పుడు తిన్నాం మంచి అనిపించింది. అంతా తెగించాడు బ్రో, ఎట్లా మాట్లాడతాడు? వాళ్ళిద్దరు వెళ్ళిరట, నిజాలు మాట్లాడమంటది, నిజాలు మాట్లాడితే ఇట్లా మాట్లాడతాడు, రెచ్చగొట్టినట్టు మాట్లాడతాడు, నిజం మాట్లాడతాడు, రెచ్చగొడతాడు. బట్టలు ఇంకోటి నేను మొత్తం కైకాయ అయినాక నన్ను బ్లేమ్ చెప్తాను ఇట్లా ప్లెజెంట్ ఇట్లా స్మూత్ ఇట్లా మెల్లగా మాట్లాడాను. అంటే ఇప్పుడు నువ్వు పోయి బిర్యానీ తిన్నావా అంటే నేను కోపం రాదా? ఉన్న విషయం చెప్పిన బిర్యానీ తిన్నప్పుడు మంచిగా అనిపించింది బిర్యానీ. బ్రో ఇక్కడ నడిచే టాపిక్ ఏంది మరి అక్కడ నుంచి వచ్చి బిర్యానీ తినరా అంటే ఏంది అన్నట్టు అది బిర్యానీ బ్రో. ఏమంటే నీ తప్పు నీ దగ్గర పెట్టుకొని మళ్ళీ రుబాబ్ నీదే ఉన్నాయి వాళ్ళకి. అక్కడ అట్లా రుబాబ్ అయితే అక్కడ కూడా ఉండరు. రుబాబ్ అంటే ఇలా కొడతారు. రుబాబ్ అంటే వచ్చేటప్పుడు బిర్యానీ తిను ఇట్లా అంటే రుబాబు. వచ్చేటప్పుడు బిర్యానీ తినరా మీ ఇద్దరం పోయి తిన్నాము అన్నట్లా తిరిగినాను. అదే అంటే ఇప్పుడు బిర్యానీ తినేసి వచ్చి ఆమెతో బిర్యానీ తిన్నాను కూడా తిన అక్కడ. అరే నీకు నిజాలు చెప్తే కోపం వస్తాను. ఎక్కడెక్కడ తిరిగినావు చెప్పా బాగా మెమరీస్ ఉన్నాయి మాకు. ఎప్పటి నుంచి నడుస్తా నాకు చెప్పు. నాకు చెప్తాడు బ్రో, డైరెక్ట్ నా మొన్న ఫోటోలు దొరికినాయి బ్రో ఫోన్ లా. నీ ఫోన్ నా ఫోన్ అదేనా? నీకే రైట్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఫోటోలు మొన్న చూసినప్పుడే నాకు కూరం కోపం వచ్చి డుగ్గు చూపిద్దాం అనుకున్నా, అని ఎందుకులే పోనీ అని ఊరుకున్నా. చూపి అంటావు దానికి చెప్పు. ఇన్స్టా ప్రొఫైల్ పెట్టుకోపోయినావు అప్పుడేక అమ్ముతలేడు. ఫోటోలు చూపి ఫోటోలు అట ఆయనే అడగాలి బ్రో, ఎందుకంటే ఆయన ఫోన్లో ఉన్నాయి ఫోటోలు. విశాల్ బ్రో అడుగుతాను ఫోటోలు అట చూపియవు. ఐ డిడ్ నాట్ ఎక్స్పెక్ట్ బ్రో ఫ్రమ్ యువర్ సైడ్. నేను సుఖం పని చేసినట్టు చెప్తే అలా తప్పేముంది బ్రో? ఏంది తప్పే బ్రో? ఏ తప్పలేదు బ్రో, ఆయన అన్ని కరెక్టే చేస్తాడు కదా అని ఆయన ఫీల్ అవుతాడు అట్లా. అది కూడా కరెక్ట్. సరే చక్కగా వెళ్ళిపో. నువ్వే అన్నావు కరెక్ట్ ఫీల్ అవుతావు అంటాను. అదే నువ్వు ఫీల్ అవుతావు అది కరెక్టే అంటాను. ఫీల్ అవుతావు నువ్వు కరెక్ట్ అంటే నువ్వు కూడా నన్ను ఇండైరెక్ట్ నీ మనసు కూడా చెప్తాంది నువ్వు కరెక్టే బ్రో అని. మీరే చెప్తాను మీరే కరెక్ట్ అంటారు. ఆయన అడుగు. నాకు తెలిసి అయితే 2 months అవుతుంది. ఇప్పుడు అంతకుముందు నుంచి కూడా జరుగుతుంది కావచ్చు. February 14th పోదాం, అందరం కలిసిపోదాం. పోయి అందరం కలిసి బయట తిరిగి వచ్చాడు రామోజీ. ఇప్పుడు ఆమె నేను కలవాలా? ఇప్పుడు నువ్వు కలవడ రేపు ఏమన్నా నేను మాట్లాడదంటే కొంచెం అర్థం. రేపు పోయి కలుస్తా అంటావు, అదే కలిసేది February 14th అందరం పోయి కలుద్దామని నేను అంటాను. అరే ఆమె కేసు పెట్టిందంటే నువ్వు 14th February అంటావు. ఏమో February 14th లో కలిసినప్పుడు కేసు విత్డ్రా చేసుకోమని చెప్దాం. కొంచెం అట్లా జాలీగా తిరిగేసి పార్క్లో తిరిగి. నా పరిస్థితి మరి అందరం కలిసి ఇప్పుడు నేను విడిచిపెట్టిపోతా అంటున్నా. సరే బ్రో, విశాల్ బ్రో వచ్చి వాళ్ళిద్దరు కూడా ఫోటోలు తీస్తాడు. ఇంకేంది ఎవరికి? వీళ్ళిద్దరికి. నేను వీళ్ళకి ఎందుకు తీస్తా? ఇంకేంది ఆమె పేరు నవ్య కదా. నవ్య ఈయన ఇంకో ఫ్యామిలీ మెల్ల ఒక పాపనో బాబో. ఆల్రెడీ ఆమె ప్రెగ్నెంట్ బ్రో, అందుకే పెళ్లి ఫిక్స్ చేసి వాళ్ళ ఇంట్లో జోలికి పోను బ్రో. పోవద్దు బ్రో, అసలు జోలికి పోవద్దు. అసలు నా అసంటోళ్ళతో నిన్నే అంటాడు. నువ్వు ఫోటోలు వీడియో తీయించుకుందాం కూడా ఇంకా అది కూడా అనుకుని ఇప్పుడు February 14th ఎందుకని అందరం కలిసి పోదామని. ఫోటోలు దిగితే మంచిగా ఉంటాయి. నేను ఎందుకు వస్తా? రేపు పోతాను ఎందుకంటాను. నేను పోయేది ఒక పర్పస్ లా. మనం కూడా February 14th పర్పస్ లో పోదాం అని. ఆ పర్పస్ కాదు నాకు, ఆ పర్పస్ కెమెరా చెప్పేది. రేపు ఎల్లుండి February 14th తీయడు. ఎందుకు తీస్తాడు? తీయడు. ఎట్లా బ్రో ఇట్లా తయారవుతారు? అంటే ఇప్పుడు ఆయన కూడా ఇప్పుడు మీ ఎంబడొచ్చి ఫోటోలు తీసి ఇంకో కామెంట్ సెట్ చేసుకోమంటావా చెప్పు? లేకపోతే అది చెల్లెనే సెట్ చేసుకోమంటావా? ఆ రైట్స్ వేరేటోళ్ళు అది చెల్లె కూడా మళ్ళీ అనుకుంటా. ఏ లాంగ్వేజ్ బ్రో అవి? సాంప్రదాయాన్ని శుద్ధ పూసన అన్నట్టు చేస్తాండి. నేనైతే లైట్ తీసుకున్నా బ్రో. ఏడ్చుడు కూర్చునుడు గంట అంతా నాకు అవసరం లేదు. లైట్ తీసుకున్నాను, ఎప్పుడు వదిలేసుకున్నా నేను. అందుకే ఇంత లైట్గా ఉన్నా. కాకపోతే నా మీదకి రావద్దు. లైట్ కొనుకొచ్చిందా? నేను తీసుకున్నా ఎడికి తీసుకొచ్చాను డిమార్ట్లో లైట్. ఇవే జోకులు పట్టినాయి, బాగుపడతావు. కొంచెం మంచిగా బాగుపడతావు. ఇప్పుడు నేను ఏం చేద్దాం బ్రో? నువ్వైతే హెల్ప్ అవుతావా బ్రో? కొద్దిగా నా సైడ్ ఉంటావు కదా. అయితే రేపు మార్నింగ్ 5 వెళ్దాం. వద్దు బ్రో, February 14th అందరం కలిసిపోమంటారు. తీసుకోలేదు. రేపు పొద్దున పోదాం. కొండాపూర్లో ఫ్రెండ్ ఉన్నాడు ఆల్రెడీ. తెలిసిన లాయర్లు ఎవరైనా ఉన్నారా బ్రో? లాయర్లు అంత పెద్దలు తెలియదు కానీ ఇట్లా నార్మల్గా బ్రో తెలిసిన వాళ్ళు అయితే ఉన్నారు. మమ్మల్ని విడిస్తే మంచిది కాదు బ్రో. నేను చెప్పి నువ్వు అర్థం చేసుకో. నీకు అర్థం మమ్మల్ని విడదీయ కట్టిగా నువ్వు. ఇది కరెక్ట్ కాదు. నేను మరి ఇక్కడ కలిసి ఉందాం అని అంటాను. విడదీయ ఎట్లుంటా? ఎందుకుంటా? నేను వీడియో తీస్తా. అయిందా? నేను వీడియో పెడతా. అద్దు అయిపోయింది. ఇట్లా అంటే ఏమన్నట్టే? అది కరెక్ట్ కాదు, మంచి పద్ధతులు కాదు. మనం పోదాం బ్రో, వాళ్ళ ఇంట్లో లొల్లి పెడదాం గంతే. ఏదో డిసైడ్ అయిదాం. నాకు ఈ నద్దు. ఇప్పుడు ఈయన ఇతను ఫోటోలు అది ఉన్నాడు కదా, నువ్వు జోలికి పోకు. నాకు ఒక మంచి అబ్బాయిని ఇక్కడ ఎత్తికి పెట్టినావు అంటే
మనం హల్దీ, ప్రీ వెడ్డింగ్ షూట్లు, పెళ్లి, రిసెప్షన్ ఇవన్నీ వేసుకుందాం చక్కగా. అప్పుడే తీరుతా బ్రో ఫోటోలు. కాంటాక్ట్ వస్తాను నీకు సెట్. ఓకే మరి దానికి ఇస్తానికి ఏమవుతాను ఫోటోలు నేను ఎప్పుడు ఏ సినిమాలో యాక్ట్ చేయలేదు. క్యారెక్టర్ రావాలంటే చేయాలి కదా బ్రో దానికి. అందుకే క్యారెక్టర్ లేదు అన్నాడు. అర్థమైందా? అయిపోయింది సెటిల్ బ్రో. ఇల్లు సామాన్లు అంతా ఈ రోజే చూసేసాయి. తర్వాత కరోనాకి వచ్చి కొత్త ఇల్లు వస్తుంది. అంత పెద్ద బిరుదులు నాకు వద్దు, అంత పెద్ద అద్దు కానీ మరీ ఎక్కే అంత నాకే ఇగో నాది నాకు గలీజ్ అనిపిస్తుంది. నాది నాకు గలీజ్ అనిపిస్తుంది. అంత చెప్పకే. సోఫాలు 3 సీటర్ది ఒకటి నేను తీసుకోవతా. అదే ఒకటి ఈనేటోళ్ళకి కూడా పైన డోర్ది చిన్న కాబట్టి ఈయన కింద డోర్ నాకు డబుల్ డోర్ ఇట్లా బ్రో. ఇట్లా విడిపోతాను అదే సామాన్లు నేను ఇస్తే నేను కూడా పెళ్లి చేసుకుంటా కదా. ఇద్దరు ఎట్లా సెకండ్ హ్యాండ్ లో పేమెంట్ నాకు చేయ బ్రో. ఆయనకొద్దు బ్రో, ఫ్రీగా పెళ్లి చేస్తే నాకు కంపరం పుడుతుంది, గలీజ్ అనిపిస్తుంది. ఆయన నిజంగా వైట్ బెడ్షీట్ నీకు, ఆ కూర్చున్న బెడ్షీట్ నాకు లేదు బ్రో. వైట్ బెడ్షీట్ అయితే ఈయనకు బ్రో. ఆ బెడ్షీట్ నాకు. 2 పిల్లలు, ఇంకో పిల్ల ఉంది. ఓ పిల్ల నీకు, ఓ పిల్ల నాకు. డోర్ మ్యాట్లు ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. నీకు 2, నాకు 2. ఇంకా బట్టలైతే నేనకి ఆయనకే. ఈ వాచలు 2 ఉన్నాయి గోడకి, ఒకటి నీకు నాకు. చిన్నింటికి సామాన్లు ఎక్కువ కావాలి మన. అట్లుంటది. ఈక్వల్ పంచుకోండి బ్రో. అట్లా ఎట్లుంటది? అన్ని ఈక్వల్ గా నమ్ముతాను. నిజంగానే పిసనా నీకు అర్థం కాదు. ఉండవచ్చు, ఎప్పుడు తెలియదు అన్నారు. ఉంటే మనకి షేర్ వస్తుంది. రైట్, అది కూడా అంతే. ఓకే బ్రో. నిజమే అనుకుంటా. వీడియోలు ఫోటోలు లేవు బ్రో. ఎవరైనా పెళ్లి చేసుకున్నాక సరే బ్రో. అమ్మాయి కూడా ఉన్నట్టు మెల్లగా బరికితే పెట్టు. ఇప్పుడు నా మాట అంతే. అదే 40 lakhs ఇట్లా. వాషింగ్ మిషన్ నీగా నాకు నేనే తీసుకుంటాను. సరే, ఒక్కొక్క వస్తువునే నువ్వు తీసుకో బ్రో. డబుల్ ఉన్నాయి, మేము ఇద్దరు షేర్ చేసుకుంటాం. మీరు డబుల్ డోర్, పైన నాకు కింద నీకు. ఓకే, ఇంకేంది? ఇంకా నేను ఒప్పుకొని ఓకే అని అంతా మంచిగా మాట్లాడి సెట్ అయ్యే టైంకి బట్టలు ఇమ్ముకుంటాడు. ఇప్పుడు ఏంది బ్రో అయినా బాధ? ఇంచేపు నేను ఒప్పుకోలేని బట్టలు ఇమ్ముకున్నాడు. ఇప్పుడు ఓకే, సామాన్లన్నీ మంచి ఈ కిటికీ నాకు, ఆ కిటికీ అన్నాక ఇప్పుడేమో గలీజ్ అనిపిస్తుంది షిట్ అంటే ఎట్లా? ఏంటిది తలుపులు కూడా తలుపు సారీ ఉండరులేదా? నువ్వు నిజమని చెప్పి నువ్వు నిజమని పరిచయమే 2 నెలలు అంటాడు. 5 months ప్రెగ్నెంట్. మరి 2 నెలలు అట. ఆమె గోలెత్తారు అంటే అక్కడ ఎక్కడనో ఫస్ట్ డ్రైవింగ్ అయింది ఆమె, ఈయన గోలెత్తాను. నువ్వు చేసిన ఘనకార్యాన్ని మేము మాట్లాడుకుంటున్నాం. కొండాపూర్ నవ్య. రేపు దాని జాతకం అంతా తీసి నీ ముంగట పెడతా. అన్ని పంచుకుందాం సామాన్లు. ఓకేనా? కట్టెన్లు కూడా 4 కట్టెలు ఉన్నాయి. షెర్రెండు 4 కట్టెలు ఉన్నాయి. షెర్రెండు అంతే. చెప్పులు స్టాండ్ ఒకనే తీసుకోవద్దా ప్లీజ్, ఏమనుకో. నా బాగా చెప్పులు ఉన్నాయి. బయోలో పెట్టుకో. ఎక్స్టెన్షన్ అదే కదా, బయోలో పెట్టుకో. మీకు 2 దండాలు వేసి 2 చేతులు దాన్ని ఎత్తి దండం పెడతా కానీ నువ్వు ఆవేశపడి పెద్ద పెద్ద మాటలకు నాకు కంపరం పడుతుంది. నిజం కాదు. నిజమే. అమ్మ నిజం అన్నప్పుడు ఎవరు నమ్మలేదు. నిజం కాదంటే నమ్ముతారు. అవును మరి, నిజంగా ఎట్లా నమ్ముతారు? ఫోటోలు చూపి నేను చూపిస్తా పక్క. బోలు కూడా అంతే, ఖర్చులు చెంచాలని పంచుకోండి. బ్రో నేను బుక్ చేస్తానికి చేసిన ఇదంతా. ఇప్పుడు నాకు ఎట్లా అనిపిస్తుంది తెలుసా? అంటే ఇది నిజమే కావచ్చు, మళ్ళీ కవర్ చేస్తానులేమో. నాకు నిజం నిజమే బ్రో. అబద్ధమే బ్రో. ఇప్పుడు నిజం చెప్పండి. ప్రాంక్ బ్రో. నిజం చెప్పు. ప్రాంక్ బ్రో. దాని మీద నీకు అక్కడ టవలేసి కనబడుతుందో? డుగ్గు ఒకసారి హాయ్ చెప్పురా. డుగ్గు ఏం కదా దానికి కూడా దాని బ్యాగ్ తలిగేసలేదా? బ్యాగ్ లేదా డోర్కి బ్యాగ్ అట్లా కనబడుతున్నా నీకు? ప్రాంక్ బ్రో. సారీ బ్రో, క్షమించు. ఇదేం కర్మ బ్రో. సో గైస్, ఈ ప్రాంక్ మీకు ఎట్లా అనిపించింది కింద కామెంట్ చేయండి. విశాల్ బ్రో అయితే కొంచెం సీరియస్ ఉంటాడు, అందుకే ఒక 5 నిమిషాలు కనబడా. తర్వాత నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం గైస్. మోర్ అప్డేట్స్ గురించి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ కింద కామెంట్ చేయండి. నవ్య గైస్ ఇప్పుడు ఉప్పల్ రమ్య అయిపోయింది, కొండాపూర్ రమ్య.
ఎన్నిసార్లు అందుకే కూర్చోన్నాడు ఎన్నిసార్లు నమ్ముతాడు ఆల్రెడీ మీరు విశాల్ బ్రో బుక్ అయినా కూడా అన్నారు. సో గైస్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్. పాప ఫస్ట్ నమ్మలేడు కానీ బ్రో నీకేమనిపించింది? ఫస్ట్ నమ్మలేడు, ఫ్రాంక్ అన్నాడు ఆడికి. రూమ్ కి ఫోన్ పట్టుకొని వచ్చి ఆ రూమ్ లో పెడతారా కెమెరా. ఏమంటారు నవ్య? గైస్ ఈ రమ్య నవ్య ఇద్దరు ఉన్నారు. నాకు యాక్చువల్ గా ఫోన్ ఇది మన వీడియో రికార్డింగ్ అయిపోయినాక నాకు ఆ రోజు రమ్య ఉన్నదని చెప్పిండ్రు. ఇప్పుడు ఈ వీడియోలో అసలు రమ్య ఎట్లుంటది గైస్ అంటారు. రమ్య ఎట్లుంటది బ్రో? రమ్య కొంచెం రాశికన్న టైప్ లో ఉంటది. ఈ నవ్య ఎట్లుంటది అంటే నివేద థామస్ టైప్ లో ఉంటది. నాకు తెలుసు ఆల్రెడీ, నాకు స్టోరీ నాకు తెలుసు. నాకు చెప్పిండ్రు ఆల్రెడీ, బ్రో ఇట్లా నేను చేద్దాం అనుకుంటానా కానీ ప్రాంక్ చేద్దాం ఇట్లా అని చెప్పేసి అన్నారు. నేను చెప్పేసి ఆల్రెడీ వద్దు బ్రో ఇవన్నీ లీక్ అయితే మంచిది అని చెప్పినా నేను ఆల్రెడీ. కాకపోతే వినలే అంటే అన్నావు కానీ ఇప్పుడు చూడు అంటే కానీ